స్థానిక 42వ డివిజన్ కనకదుర్గమ్మ ఆలయం వద్ద నామన వాసు ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలువురు స్థానిక పెద్దలు హాజరై స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తిని అందరూ పాటించాలని పిలుపునిచ్చారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, మాజీ కార్పొరేటర్ ఇసుకపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. జాతీయ పతాకాన్ని పంతం కొండలరావు గారు ఆవిష్కరించారు. అందరూ దేశభక్తితో దేశాభివృద్ధిలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఎందరో మహనీయుల త్యాగాలతో వచ్చిన స్వాతంత్ర్యాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా 31 సంవత్సరాలుగా జెండా పండుగ నిర్వహిస్తున్నారని అభినందించారు. స్థానిక పెద్దలు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, శ్రీపాద మోహన్, పడాల శ్రీనివాస్, పెనుగొండ రామకృష్ణ, తాతాజీ, ముద్రగడ కొండబాబు, సబ్బారపు సూరిబాబు, చింతపల్లి నాని, లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ ఈరోజు అందరూ కూడా దేశభక్తి అనేటువంటిది కంపల్సరీగా ఉండాలి. మనందరం భారతీయులు అనేటువంటి భావన ప్రతి ఒక్కరికి రావాలి. కులాలు, మతాలు ఇవన్నీ వేరు. అవన్నీ ఏంటంటే మనం అందరూ పుట్టాం కాబట్టి వాటి గౌరవం తప్ప, ముఖ్యంగా మనం ఈ దేశంలో పుట్టాం కాబట్టి భారతీయులుగా గర్వించదగ్గ విధంగా మనందరం కూడా వ్యవహరించాలి. అలాగే వందే మాతరం స్లోగన్లు కానీ, భరతమాతకి జయ అని కానీ, ఎక్కడికి వెళ్ళినా నేను భారతీయులను గర్వంగా చెప్పుకునేలా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి అలాగే వాసు ఒట్లో బాగోకపోవడం వల్ల రాలేకపోయాడు. కానీ ప్రతి సంవత్సరం ఉంటాడు దిగ్విజయంగా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. స్వాతంత్ర దినోత్సవం అంటే మన అందరికీ స్వతంత్రం వచ్చినట్టు, వాడు కూడా ఇంకొక వారం రోజుల్లో స్వతంత్రం వచ్చి బయటికి రావాల్సిందిగా అందరం కూడా కోరుకుందాం దేవుణ్ణి. అలాగే మరి ప్రతి ఒక్కరు ఏదో కార్యక్రమాలు లలితానగర్లో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే దేశభక్తి కార్యక్రమాలు కానీ అందరూ కూడా లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ అటెండ్ అయిన మరి గెస్ట్ల కింద అటెండ్ అయినటువంటి సింగల్ శ్రీను, సూర్యబాబు, తర్వాత పెనుగొండ రాజేష్ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాలు ఘనంగా మరి నామన వాసు, లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ అందరూ కలిసి ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం వేడుకలు చాలా ఘనంగా జరుగుతూ ఉంటారు. లలితానగర్లో అందరూ కూడా మాజీ ప్రజాప్రతినిధులు కానీ, లోకల్ గవర్నమెంట్ పెద్దలు కానీ అందరూ కూడా ఇచ్చేయడం జరుగుతుంది. ఈ వేడుకల్ని ఎప్పుడు కూడా దేశభక్తి చాటుకోవడానికి ఉపయోగపడతాయి. పెద్దలందరికీ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు. పంతరావు గారికి స్వాగతం పలుకుతూ, గత కొన్ని సంవత్సరాలుగా నామన్ వాసు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా చదవడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మనవాడికి ఆరోగ్యం బాగోపోయినా సరే ఈ రోజు ఆయన అక్కడ నుండి అందరికీ ఫోన్లు చేసి ఈ కార్యక్రమం మళ్ళీ బాగా జరగాలని ఉద్దేశంతో అందరికీ చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవిస్తాం.